ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా రియల్ ఎస్టేట్ భూములు అయితే మాత్రం విపరీతంగా పెరుగుతాయని అందరూ భావించారు. ముఖ్యంగా అమరావతిలో అయితే మాత్రం గతంలో 2014లో చంద్రబాబు నాయుడు అప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు అయితే మాత్రం అమరావతి చుట్టూ కూడా చాలామంది బడాబాబులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేశారు. మరోపక్క ఆదాయ సంపద కోసం అంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొంతమంది కొనుగోలు చేశారు. లేకపోతే భవిష్యత్తులో అమరావతి దగ్గర ఒక స్థలం ఉండటం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పేసి చాలామంది భావించారు. అట్లా కొంతమంది కొనుక్కున్నారు. కానీ ఇప్పుడు అమరావతి దగ్గర భూమి పెరుగుతుంది అనుకున్న తరుణంలో విశాఖలో కూడా అదే స్థాయిలో అమరావతి కంటే ఎక్కువగా భూమి పెరుగుతున్నట్లు, ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అందుబాటులోకి రానుండటంతో అక్కడ కూడా భూములు పెరిగాయని తెలుస్తుంది. మరోపక్క చాలామంది ఇంట్రెస్ట్గా అంటే ఒక పక్క అమరావతి ఉన్నా లేకపోయినా మరోపక్క విశాఖ ఎప్పుడు ఒకేలాగా ఉంటుందన్న ఉద్దేశంతో అక్కడ సముద్ర తీరం అవ్వచ్చు, లేకపోతే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా త్వరలో అందుబాటులోకి రానుండటంతో అక్కడ అంటే సముద్ర తీరం కూడా కొంచెం ఆహ్లాదకరంగా ఉండటంతో పాటు చాలామంది కూడా ఎవరైనా పర్యాటకులు విశాఖను కూడా పర్యటిస్తుంటారు కాబట్టి అక్కడ నౌకా పరిశ్రమ కూడా ఉన్న నేపథ్యంలో నౌకాయానాన్ని చూడటం ఇవన్నీ కూడా ఇక్కడ విశాఖగా అయితే మాత్రం చాలామంది వెళ్తూ ఉంటారు, చూస్తూనే ఉంటాం. మరోపక్క జాతీయ అంతర్జాతీయ విమానాలు కూడా అక్కడికి వస్తున్నటువంటి తరుణంలో చాలామంది వ్యాపారవేత్తలు కూడా విశాఖ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అక్కడ ఐటీ కంపెనీలు కూడా ఉన్నాయి. మరోపక్క చంద్రబాబు నాయుడు అయితే మాత్రం విజయవాడలో అమరావతి రాజధాని కేంద్రంగా అక్కడ ఐటీ హబ్గా చేయాలన్న తరుణంలో కూడా కొంతమంది అయితే మాత్రం ఇక్కడ అమరావతిలో అంటే నివాస స్థలానికి కొంతమంది అయితే మొగ్గు చూపుతున్నారు. మరోపక్క ఇన్వెస్ట్మెంట్ పర్పస్, మరోపక్క నివాస స్థలం కోసం కూడా విశాఖలో ప్రయత్నిస్తున్నట్లు ఈ మధ్యకాలంలో ఈ యొక్క పరిస్థితి ఎక్కువగా ఉందని చెప్పేసి చాలామంది నిపుణులు చెప్తున్నారు. ఈ తరుణంలో అటు అమరావతి అవ్వచ్చు, ఇటు విశాఖ అవ్వచ్చు ఎక్కువగా పోటీ పడుతున్నటువంటి నగరాలుగా చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. మరోపక్క గతానికి ఇప్పటికైతే మాత్రం చాలా తేడా ఉంది. గతంలో అయితే మాత్రం ఒక్క అమరావతిలోనే ఎక్కువగా రియల్ ఎస్టేట్ ఎక్కువగా డెవలప్ అయింది. కానీ ఇప్పుడైతే మాత్రం విశాఖలో కూడా ఎక్కువగా డెవలప్ అవుతుందని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నారు. చాలామంది నివాస స్థలానితో పాటు ఎక్కువగా ఇన్వెస్ట్ కూడా విశాఖ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని చాలామంది చెప్తున్నారు. మరోపక్క గతంలో అయితే మాత్రం క్రికెటర్ ధోని అయితే మాత్రం విశాఖలో నివాసంగా ఉండటానికి అక్కడ అనువైనటువంటి ప్రాంతంగానే అప్పట్లో ఆలోచన చేసినటువంటి అని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ధోని లాంటి వాళ్ళు కూడా విశాఖలో ఉండాలని కొంచెం ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశం అని భావించారు. అట్లాంటిదే ఇప్పుడు కూడా చాలామంది ఐటీ నిపుణులు అవ్వచ్చు, లేకపోతే వ్యాపారవేత్తలు అవ్వచ్చు, ఇటు అమరావతితో పాటు ఎక్కువగా విశాఖలో ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారని చెప్పేసి చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు హయాంలో అమరావతి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందన్న తరుణంలో మరి అమరావతిలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారా, విశాఖలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారో మనం వేచి చూద్దాం.